హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రషు వ్లాగ్స్. ఈరోజు మన బ్రెడ్ తోటి ఎగ్స్ తోటి ఒక మంచి స్నాక్ ఐటెం ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా మీరు ఒకసారి ట్రై చేశారంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడగకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా కాకుండా చాలా సాఫ్ట్గా పిల్లలకి నచ్చే విధంగా ఉంటుంది. చూసారా ఎంత స్మూత్గా ఉంటుంది. ఇలా అనగానే ఒక్కటే చేతితోటి నేను ఇలా అనగానే ఇలా విరిగిపోతుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు బ్రెడ్ మీదకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉంటే అవి పిల్లలకి కనబడకుండా చాలా ఈజీగా తినేస్తారు. అవి కనబడ్డాయనుకో అన్నీ ఏరిసి పక్కకు పెడతారు. కాబట్టి ఇలా మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కరివేపాకు కూడా తగులుతుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల పిల్లలు ఏది ఏరకుండా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి చిన్న చిన్న పీసెస్గా. మీకు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకేముంది, మనకు ఎగ్ ఇవన్నీ తీసుకోవాలి. చూసారుగా నేను ఎంత చిన్న చిన్నగా కట్ చేశానో, మీరు కూడా ఇలా చిన్న చిన్నగా ట్రై చేయండి. ఇంకేముంది, మేము 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ మాకు సరిపోతాయి కాబట్టి మీకు నచ్చిన ఎగ్స్ మీరు తీసుకోండి. తర్వాత ఈ 4 ఎగ్స్ని పగలగొట్టి అందులోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇలా ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసి మనకు క్వాంటిటీ తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీ పిల్లలు స్పైసీగా తింటే కారం యాడ్ చేయండి. స్పైసీగా తినరు అంటే కొంచెం కారం అవాయిడ్ చేసి కొంచెం పచ్చిమిర్చి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కారం, లేకపోతే లేదు. మేము కారం ఇష్టపడతాం కాబట్టి మేము కారం వేసుకున్నాం. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇంకేముంది, ఇవన్నీ యాడ్ చేశాక ఇవి ఏవి ఉండలు కట్టకుండా ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈవెన్గా కలపెట్టడం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. మీరు కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా కలపెట్టండి. ఇంకేముంది, ఎందాక కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులోకి యాడ్ చేయాలి. ఇవి కూడా ఈవెన్గా కలిసే విధంగా కలిపేసేయండి. ఇందులోకి నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆమ్లెట్లోకి ఆయిల్ ముందుగా యాడ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ కూడా ఇప్పుడే యాడ్ చేశాను. ఇంకా ఏముంది, ఇవంతా ఈవెన్గా కలిసే విధంగా బాగా కలపెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్కి ఇంకా సిద్ధమైపోండి. ఇంకేముంది, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేయండి స్టవ్ మీద. సరే, మిస్టేక్లో ప్యాన్ మీద అన్నాను, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ వేడి కాగానే ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇంకేముంది, ఈ బ్రెడ్ని 2 సైడ్స్ ఇలా బ్రౌనిష్గా వచ్చేటట్టు మనము ఈవెన్గా కాల్చుకోవడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇంకేముంది, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇప్పుడు ఎందాక కలిపిన ఆమ్లెట్ మిశ్రమంలోకి ఈ బ్రెడ్ని బాగా బీట్ చేసి ఆ వేడి ప్యాన్ మీదకి ఇలా వేసేయాలి. ఇంకేముంది, ఇప్పుడు మన దగ్గర ఉన్న పీసెస్ మొత్తం ఇలా తీసుకోవాలి, ఇలా వేస్తూనే ఉండాలి. ఇవి చిన్న చిన్నవి కాబట్టి బాగా మిక్స్ అయిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవడం వల్ల పిల్లలకి స్నాక్ ఐటెం చేత్తో పట్టుకొని అయినా తినేస్తారు. మనం తినిపించే ప్రయత్నం కూడా అవసరం లేదు. కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకేముంది, అన్ని పీసెస్ని ఇలానే వేసుకోవాలి ప్యాన్ మీద. ఇంకేముంది, కిందగా కాలాక వాటిని రివర్స్ తిప్పుకోవాలి. చూసారు కదా, కొంచెం బ్రౌనిష్గా అయ్యాయి. ఇలా బ్రౌనిష్గా కాగానే రివర్స్ తిప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అడుగు మాడిపోతూ ఉంటుంది. రివర్స్ తిప్పుకోవడం వల్ల 2 సైడ్స్ ఈవెన్గా కాలుతూ ఉంటుంది. ఇంకేముంది, 2 సైడ్స్ ఇలా ఈవెన్గా కాలాక వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంకేముంది, మనం ఎంతో వెయిట్ చేసాం కదా ఈ ఈవినింగ్ స్నాక్ ఐటెం కోసం. ఇంకేముంది, ఇవి రెడీ అయిపోయాయి. చూసారా ఎంత టేస్టీగా ఉంటాయో. మీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా, పిల్లలు చాలా లొట్టలు వేసుకొని మరీ తింటారు. అమ్మ నాకు ఇది నచ్చింది, మళ్ళీ చేయమనకపోతే అడగండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో టేస్ట్ అనేసి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.